వీళ్ళు బీటెక్ కంప్లీట్ చేసి బయటికి రాగానే ఫోన్ చూస్తా ఉంటే థాయిలాండ్ లో సాఫ్ట్వేర్ జాబ్ 2 లక్షల శాలరీ అని ఒక యాడ్ వచ్చింది. ఏం చేస్తారు అప్పుడు ఓపెన్ చేసి మన థాయిలాండ్ లో జాబ్ అంట, అప్పుడప్పుడు ఊరికి వెళ్తా ఉంటారు మన వాళ్ళు, థాయిలాండ్ లో ఉండిపోవచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, 2 లక్షల శాలరీ వస్తుంది మనకి అనుకుని పక్కన క్లిక్ చేసి దానికి అప్లై చేస్తాడు. అప్లై చేస్తే మనకేమో 2 లక్షల శాలరీ వస్తుంది కదా అని చెప్పి 2 లక్షలైనా 3 లక్షలైనా లెక్క చేయకుండా కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత వీసా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోద్ది. ఒక రోజు హైదరాబాద్ నుంచో ఢిల్లీ నుంచో థాయిలాండ్ ఫ్లైట్ ఎక్కుతాడు. ఎక్కి ఫ్లైట్ వెళ్తా ఉంటది. మనోడు థాయిలాండ్ డ్రీమ్స్ లో ఉంటాడు, థాయిలాండ్ లో దిగుతాం మనం ఇప్పుడు అని చెప్పి. ఫ్లైట్ కూడా టువర్డ్స్ థాయిలాండ్ వెళ్తా ఉంటది. వెళ్ళి ఒక చోట దిగుతుంది. దిగిన తర్వాత జాబ్ ఆఫర్ చేసిన వాళ్ళు వచ్చి వెహికల్స్ ఎక్కించుకుని ఒక చోట తీసుకెళ్తారు. ఇలాంటి బిల్డింగ్ దగ్గర తీసుకెళ్లి అక్కడికి వెళ్ళగానే వీళ్ళ దగ్గర ఉన్న పాస్పోర్ట్, ఏవైతే విలువైన డాక్యుమెంట్స్ ఉన్నాయో అన్ని తీసుకుంటారు. వాళ్ళ ఫోన్ కూడా తీసుకుని వాళ్ళు ఫోన్ ఇస్తారు, ఈ ఫోన్ లో వేసుకుని ఈ ఫోన్ వాడుకోను అని చెప్పి. ఇచ్చిన తర్వాత నిన్ను బలవంతంగా సైబర్ క్రైమ్ చేస్తూ ఉంటారు. బలవంతంగా ఆ ఫ్లైట్ ఎక్కడ దిగిందో తెలుసా? ఆ ఫ్లైట్ థాయిలాండ్ లో దిగల, నైబరింగ్ కంట్రీస్ అయినా కంబోడియాలో గానీ మయన్మార్ లో గానీ దిగింది ఆ ఫ్లైట్. వాళ్ళు మిమ్మల్ని బౌండెడ్ లేబర్ కింద చేసుకుని మీతో సైబర్ క్రైమ్, ఇండియాలో సైబర్ క్రైమ్ చేయించడానికి వాడుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ డేటా ఉంది వాళ్ళ దగ్గర, మీరు చక్కగా తెలుగులో మాట్లాడతారు కాబట్టి మీరు వాళ్ళతో ఏదైతే డిజిటల్ అరెస్ట్ ఉందో, ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉందో, ఏదైతే రకరకాల ఓటీపీ మోసాలు గానీ సైబర్ క్రైమ్ కొన్ని వందల రకాలు ఉంటుంది అనమాట. ఇది అది అని చెప్పడం కొన్ని వందల రకాలు ఉంటుంది. నీ ఇంట్రెస్ట్ ని బట్టి నిన్ను వాళ్ళు ట్రాప్ చేస్తూ ఉంటారు. ఆ సైబర్ క్రైమ్ కి నిన్ను వాడుకుంటూ ఉంటారు. ఇలా ఈ మధ్య చాలా మంది కొన్ని వందల మంది కుర్రాళ్ళు థాయిలాండ్ లో జాబ్ అంటే ముచ్చటపడి వెళ్లి కంబోడియాలోని బర్మాలోని ఇరుక్కుపోయారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని కొంతమందిని అయితే తీసుకొచ్చారు, కానీ చాలా మంది అక్కడే కన్ఫైన్ చేయబడి రోజు సైబర్ క్రైమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఎప్పుడైనా జాబ్ ఆపర్చునిటీస్ వస్తే, అదే థాయిలాండ్ లో వచ్చింది మనకి థాయ్ మసా ఉంటది, ఆ మసా ఉంటది అని చెప్పి ఎప్పుడైనా కూడా ఎవరైనా అనుకుంటే మాత్రం మోసాలు పడతారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఫారిన్ కంట్రీస్ లో జాబ్ వచ్చింది అంటే మనకి ఏమి ఉండాలి, ఏదైతే ఆ కంపెనీ మనకు ఆఫర్ ఇస్తుందో ఆఫర్ లెటర్ ఉండాలి, ప్రాపర్ వీసా అప్రూవల్ ఉండాలి, ఎక్కడికి వెళ్తామో ఎక్కడ దిగుతున్నామో ఎక్కడ స్టే చేస్తామో అంతా కూడా క్లియర్ ఐడియా పెట్టుకున్న తర్వాత మాత్రమే జాబ్ ఆఫర్ యాక్సెప్ట్ చేయాలి.